ఇవాల్టి మన అంశం సెల్ ఫోన్. సెల్ ఫోన్ మన జీవితాల్లో ప్రధాన భాగం అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు డబ్బులైనా తీసుకోకుండా వెళ్తున్నామేమో కానీ సెల్ ఫోన్ లేకుండా మాత్రం వెళ్ళడం లేదు. అయితే ఈ సెల్ ఫోన్ని మనం సరిగ్గానే యూజ్ చేస్తున్నామా? అసలు సెల్ ఫోన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి, మన సెల్ ఫోన్ వాడకం వల్ల ఇతరులపై ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీటిని గురించి మనకు వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణుభవన్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు షో. అలాగే మనతో పాటు స్ఫూర్తి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా వేణుభవన్ గారు, అసలు అందరికీ సెల్ ఫోన్ అవసరం అంటారా? ఈవేళ సెల్ ఫోన్ లేకపోతే మనకి అభివృద్ధిలో సగం తగ్గిపోతుందండి. నేను ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఒక ఫోన్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ ఫోను ఎన్నో సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే అది ఒక స్టేటస్ సింబల్లా ఉండేది. ఈవేళ సెల్ ఫోన్ లేకుండా ఉండడం స్టేటస్ సింబల్ అండి. అయితే సెల్ ఫోన్ ఎందుకు కావాలంటే ఒక వ్యక్తికి ఆఫీసు ఉందా లేదా ఇలాంటివి ఉందా పూర్వం అది చూసేవారు. ఒక ల్యాండ్ ఫోన్ ఉందా, కానీ ఇవాళ సెల్ ఫోన్ ఉంటే నీకు ఆఫీస్ లేకుండా ఫ్రమ్ ఎనీ పాయింట్ యూ కెన్ డూ ఎనీ బిజినెస్. ఇవాళ మన ఆఫీసులకు వచ్చే టైం ఎవరికి లేదు కనుక సెల్ ఫోన్ ఈజ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్. అది ఏ టెక్నాలజీ అన్నా కానీ దానికి సరిగ్గా వాడుకోకపోతే డిసడ్వాంటేజ్ ఉన్నట్టుగానే ఇవాళ సెల్ ఫోన్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి కమ్యూనికేషన్ బాగా పెరిగిందండి. ఇప్పుడు మనం ఎవరు ఎక్కడున్నారు ఏంటి అన్నది మనకి ఇవాళ తల్లికో ఫోను, తండ్రికో ఫోను, కొడుకో ఫోను, అందరికీ ఫోన్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ బాగా పెరిగింది. ఇంత బాగా కనెక్ట్ అయ్యాం ప్రపంచంలో మనం అందరికీ కూడా. ఇక్కడ నుంచి అమెరికాలో ఇక్కడ కారులో వెళ్తే అక్కడ కారులో మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ దగ్గరున్న వ్యక్తితో మనసుతో మనకు మాట్లాడుకునే మాత్రం కమ్యూనికేషన్ మాత్రం డిస్కనెక్ట్ అయిపోయింది. ద మోర్ కమ్యూనికేషన్ విత్ ద టూల్స్, ద లెస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ హార్ట్ టు ద హార్ట్. మనసు నుంచి కమ్యూనికేషన్ మాత్రం తగ్గిపోయింది. అది సో ఇలా కాకుండా సెల్ ఫోన్ మనం వాడుకోవాలి. అది మనం వాడుకోకూడదు అంటే కొన్ని సెల్ ఫోన్ మేనర్స్, సెల్ ఫోన్ ఎటికెట్ అని ఉంటాయండి. సెల్ ఫోన్ మేనర్స్ అనేది ఉంటుందా? ఇప్పుడు మనం ఎలా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే కొన్ని రూల్స్ ఉంటాయో, మనం అందరూ సవ్యంగా వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ బాగుంటుంది, జర్నీ బాగుంటుంది. అలా సెల్ ఫోన్ కూడా మనం ఎంతవరకు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు ఏ సందర్భంలో వాడాలి, ఏ సందర్భంలో వాడకూడదు మనం తెలుసుకుంటే మనకి ప్లస్ ఇతరులకి కూడా సౌకర్యంగా ఉంటుంది అనమాట. మరి చెప్పండి ఒకసారి సెల్ ఫోన్ ఎలా వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్ మనం మరీ ఇవాళ అటాచ్ అయిపోతున్నాం సెల్ ఫోన్కి. అంత అటాచ్ అవ్వాల్సినటువంటి వస్తువేం కాదండి. ఇవాళ సెల్ ఫోన్లో ఉన్న 90% ఫీచర్స్ మనం వాడడం. కాకపోతే ఏంటంటే మనకి అది బిజినెస్ టూల్, కొంత సౌకర్యంగా ఉండాలి. మరీ కొన్ని ఫీచర్స్ కొన్ని అవసరం మనకి. చాలా కాలిక్యులేటర్ అని, అలారం క్లాక్ అని చాలా ఉన్నాయి దాంట్లో. సెల్ ఫోన్ ఎప్పుడు వాడాలంటే మనం కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా కాల్ చేసేటప్పుడు హలో నేను వేణు భగవాన్, సో రామచంద్ర గారండి బాగున్నారండి, ఎందుకు ఫోన్ చేసి అంటే ఇంకా అవతల వాడి గురించి మీకు అవసరం లేదా? ఇప్పుడు మీ గురించేనా? అవతల వాళ్ళకి ఫోన్ చేశారు, అవతల వాళ్ళకి మీరు చెప్పగానే కాసేపు ఆగాలి. ఆయన ఫోన్ ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడా, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడా, ఏ పరిస్థితిలో ఉన్నాడు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పర్సన్. ఒకవేళ కనుక మనం రింగ్ చేస్తాం 10-15 రింగ్ లేక అప్పుడు ఎత్తుతాడు ఆయన. ఎత్తిన తర్వాత ఏంటి ఎంతసేపు ఎత్తట్లేదు అంటే మన అసిస్టెంట్ అవతలవాడు, అతనికి హక్కు లేదా? ఫోన్ బిల్లు అతను కడతాడు, మనకేం హక్కు ఉంది దాని మీద? మినిమం 6 రింగుల కంటే ఎక్కువ ఇవ్వకూడదట. అది విఐపీస్ అయితే 4 రింగుల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. మరి వివిఐపీస్ అయితే ఎస్ఎంఎస్ ఇవ్వాలి, కెన్ ఐ కాల్ యూ నౌ. చూడండి, మళ్ళీ 2-3 సార్లు మీరు ఫోన్ చేసి రిజెక్ట్ చేశారనుకోండి, ఏమైనా మీటింగ్లో ఉండి మీరు కంటిన్యూగా చేయకూడదు. అది గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు ఆ సమయంలో రిజెక్ట్ చేసి ఉంటారు, దే విల్ కాల్ బ్యాక్. ఒకవేళ కాల్ చేయకపోతే మీరు ఎస్ఎంఎస్ పంపండి, సో నాకు ఈ అవసరం ఉందని చెప్పి. అలానే ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే హక్కు మనకు లేదు. అది మొదటిది. అది సో సెకండ్ది, మనం ట్రైన్లో వెళ్తుంటాం, పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగకూడదని ఎలా చెప్తారో ఇది కూడా అంతే అండి. సిగరెట్ తాగితే మన ఆనందం కోసం మనం తాగుతాం అండి, పక్కవాడికి హాని జరుగుతుందిగా. ఖచ్చితంగా. పక్కవాడు పుస్తకం చదువుకుంటున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, మీకు ఫోన్ వచ్చి పర్సనల్ కాల్, పొలిటీషియన్స్ చూస్తుంటాను, అలా వ్యవహారాలు అన్నీ గట్టిగా మొత్తం భోగి అంత ఏర్పడుతుంది అనమాట. అది మాట్లాడితే ముందు ఇష్టం లేకపోయినా అతను వినాలిగా, మైండ్ ప్రాసెస్ అవుతుందిగా, అవుతుంది. సో అందుకే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కదా. ఏం హక్కు ఉంది మనకు వాళ్ళ యొక్క మైండ్ని మనం డిస్టర్బ్ చేసేది? మనం అత్యంత అవసరమైతే మాట్లాడండి, మెల్లిగా అవతలకి వినపడుతుంది. మీ సెల్ ఫోన్ కాల్ మీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ అనవసరం అది. సో మళ్ళీ రింగ్స్ పెడతారు కొంతమంది, ఆ రింగులు రకరకాల మ్యూజిక్లు. కొంతమంది వెంటనే ఎత్తారు, ఎంజాయ్ చేస్తారు ఆ రింగుని మళ్ళీ. సో ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు పర్వాలేదేమో కానీ అదర్వైజ్ పబ్లిక్ ప్లేస్ కానీ బిజినెస్లో ఉన్నప్పుడు కానీ సైలెంట్లో పెట్టాలి, వైబ్రేషన్లో పెడతారు. ఈవేళ మనకి ఏంటంటే యాంగ్జైటీ మనకు తెలుసు, అందరికీ టెన్షన్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి. కొత్తగా మరో వ్యాధి వస్తుంది, దాని పేరు యాంగ్జైటీ. ఒక గంట సేపు ఫోన్ రాకపోతే దాని వంక చూస్తుంటే ఏంటి ఎవరు ఫోన్ చేయట్లేదు, అంత పనికిమాలిన అయిపోయినాను నేను. అంటే మనకి ఫోన్ రాకపోతే మనకి వరి అనమాట, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఒక ఉన్నతమైన సంస్థలో ఉద్యోగిని, సో నేను ఎలా సెల్ ఫోన్ వాడాలంటారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో మీటింగ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్
సైలెంట్లో పెట్టాలి. బికాజ్ మనకి ఇంపార్టెంట్ కాల్ వస్తే తర్వాత మనం రివర్ట్ మళ్ళీ కాల్ చేయాలి వాళ్ళకి. సో వైబ్రేషన్లో పెడితే కూడా మనకి ఒకవేళ స్పీకర్ అనుకోండి, మనం వైబ్రేషన్లో పెడితే మన ఇబ్బంది పడుతుంది. బికాజ్ వీ నో దట్ దేర్ ఇస్ సంబడి ఈస్ కాలింగ్. మళ్ళీ చాలామంది 10 రింగుల దాకా ఆపరేమో మనం స్విచ్ ఆఫ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఈ పక్కన ఒక డిస్టర్బ్ చేస్తుంటే మన మైండ్ ఎలా పనిచేస్తుంది? సో అందుకని సైలెంట్లో పెట్టినా వైబ్రేషన్ మోడ్లో ఉందేమో చూసుకోవాలి. బెటర్ స్విచ్ ఇట్ ఆఫ్. లేదా మన అసిస్టెంట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. సో బిజినెస్ కాల్ తప్ప పర్సనల్ కాల్ ఎప్పుడు తీసుకోకూడదు. ప్లస్ మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక 10 feet నుంచి 20 feet దూరం వెళ్ళి మాట్లాడాలి. అండ్ అవతల వారికి ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు. సో ఇవాళ ఆఫీసుల్లో ఉండి సెల్ ఫోన్ మాట్లాడుకోవడమే మరి అది చెవికి అది పెట్టుకుని అలా చేస్తుంటే మన ఆఫీస్ మనకు డబ్బు ఇస్తుంది మన టైంకి. ఆ టైంని దీంట్లో వాడుతుంటే మన ఆఫీసు డబ్బు తీసుకుంటా మనం పర్సనల్గా వాడుతుంటే అది కంపెనీ సమయాన్ని దొంగిలిస్తున్నట్టే కదా. మనం హైరింగ్ అంటారు, అంటే మన సమయాన్ని వాళ్ళు హైర్ చేసుకున్నారు. మన తెలివిని కానీ మన శరీరం మన టైంని కానీ మస్ట్ గివ్ మనసా వాచే కర్మన దానికి ఇవ్వాలి అక్కడ. సో బిజినెస్ కాల్స్ మాత్రమే తీసుకోవాలి. పర్సనల్ కాల్స్ వస్తే బ్రీఫ్గా మాట్లాడాలి. ఒకటి మనం మాట్లాడే వ్యక్తి, మన ఫోన్లో మనం మాట్లాడే వ్యక్తి స్థాయిని బట్టి మనం మాట్లాడే విధానం లేదా సెల్ ఫోన్ యూజ్ చేసే విధానం ఏమైనా మారాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనం లౌడ్గా మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది దూరంగా ఉంటారు కనుక గట్టిగా మాట్లాడాలి అనుకుంటారు. వాళ్ళు అవసరం లేదు. ఈవేళ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం ఎంత తక్కువ మాట్లాడినా మైక్రోఫోన్ క్యాచ్ చేస్తుంది కాబట్టి ఆ వాయిస్ మాడ్యులేషన్ బాగుండాలి. ఫస్ట్ 15 సెకండ్లు మనం చెప్పాల్సిన విషయం ఇంట్రడక్షన్. సో మనం పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తుంటే ముందే రాసుకోవాలి ఏ పాయింట్ చెప్పాలి, నేను అసలు కన్వే చేయాల్సిన మెసేజ్ ఏంటి అని. సో అతి తక్కువ టైంలో చెప్పగలగాలి. మనం ఫోన్ ఎప్పుడు పెట్టేయాలంటే వాళ్ళని కాసేపు మాట్లాడితే బాగుంది అన్నప్పుడు పెట్టేయాలి. ఎప్పుడు పెట్టేస్తాడు అనేటప్పటి వరకు ఆకూడదు. పబ్లిక్ స్పీకింగ్ అన్న అంతే కదండి. వై ఆర్ యూ స్టాపింగ్ అన్నప్పుడు ఆపేయాలి, వెన్ ఆర్ యూ స్టాపింగ్ అనే వరకు వెళ్ళకూడదు. సో సెల్ ఫోన్ కూడా అలాగే ఉండాలి. ఉద్యోగులకి పెద్దవారికి ఇవన్నీ తేడాలు ఉంటాయంటారా? మనం యూజ్ చేసే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఉండాలి అంటారా? ఉంటుందండి. మనం వ్యక్తితో మాట్లాడినప్పుడు ఎలాగో సెల్ ఫోన్ మధ్యలో మీడియం అంతే కదండి. దాంతో మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవతల పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ టాక్ టు యూ నౌ? ఇప్పుడు మాట్లాడచ్చా, ఈ సమయంలో మాట్లాడచ్చా? సో మనం ఈవేళ బాత్రూంలో ఉండి కూడా మాట్లాడుతున్నారు, అలా చేయకూడదు. అది బికాస్ సెల్ ఫోన్ అనేది మీ మూడ్స్ని, మీ చిన్న సౌండ్స్ని కూడా క్యాచ్ చేయగలుగుతుంది. సో ఒకవేళ అందులో మరి పడిపోవచ్చు అక్కడ వాటర్లో, లేదా ఏం చేస్తున్నావు అని అడగొచ్చు. మీరు అబద్ధం చెప్పడానికి ఇబ్బంది అవ్వచ్చు, నిజం చెప్పడం బాగుండదు. సో దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనం వాయిస్ ఒకటే వెళ్తుంది అనుకుంటాం. యాక్చువల్గా కమ్యూనికేషన్లో మాటలు 7%, మన భావం 38%, బాడీ లాంగ్వేజ్ 55% అన్నారు. అందుకని మనం స్మైల్ అంటే అవతల వాళ్ళకి మనం ఇక్కడ మొహం చిరాగ్గా పెట్టుకుని మాట్లాడితే మీ వాయిస్ తేడా తెలుస్తుంది. వాయిస్ హ్యాజ్ ఎ కలర్. అందుకని మనం కొంచెం ఫేక్ ఇట్ టు మేక్ ఇట్ అన్నారు. కొంచెం నవ్వుతా మనం మాట్లాడి ఏం చెప్పాలనుకుంటున్నామో మనం మాట్లాడాలి కాసేపు అన్నా. మన వాయిస్లో కనుక ఇంకా పెట్టేస్తే నాకు ఇష్టం లేదు అన్నది కూడా అవతల కన్వే అయిపోతుంటుంది. సో మీరు ఆ సందర్భాన్ని బట్టి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, ఆ కన్వే చేయడానికి పర్సుయేట్ చేసే కన్వర్సేషన్ వేరే ఉంటుంది, కన్విన్స్ చేసి వేరే ఉంటుంది, ఇన్ఫార్మ్ చేసేది వేరే ఉంటుంది, ఎడ్యుకేట్ చేసేది వేరే ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి మీకు అవుట్కమ్ ఏం కావాలి దాని క్లారిటీతో మాట్లాడితే తక్కువ టైంలో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఫోన్లు కూడా ఉన్నాయి. సో వీరెలా యూజ్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ జరిగేటప్పుడు మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే మీరు సైలెన్స్లో పెట్టినా కూడా నిమిషానికి ఒకసారి చూస్తుంటారు మెసేజ్ ఏమన్నా వచ్చిందా, ఆ మెసేజ్ జోక్ వచ్చింది. ఈ జోక్ని మీరు ఆస్వాదిస్తుంటే పాట ఎలా ఎక్కుతుంది మీకు. అందుకే చాలా స్కూల్స్ కాలేజెస్ కూడా సెల్ ఫోన్స్ని బ్యాన్ చేసినాయి. అది చాలా మంచి పరిణామం అండి. అంత అవసరం లేదు. ఒక డాక్టర్కో ఒక పోలీస్ ఆఫీసర్కో ఆ ఎమర్జెన్సీ తప్ప సెల్ ఫోన్ మనకి 24 గంటలు పని లేదు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మనోజ్. సార్ వైబ్రేషన్లో సెల్ ఫోన్ పెట్టి మనం యూజ్ చేస్తే మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? అంటే రేడియేషన్ అయితే గ్యారంటీ. సెల్ ఫోన్ రింగ్ సౌండ్ పొల్యూషన్ లేదు కానీ రేడియేషన్ గ్యారంటీగా వస్తుంది. మీరు ఒకే ప్లేస్లో ఫోన్ పెట్టి చూడండి, ఒక్కొక్కసారి ఫోన్ మానేసినా అక్కడ మసిల్స్ దగ్గర వైబ్రేషన్ కనపడుతుంటుంది మీకు. బికాజ్ అంత ఎఫెక్ట్ ఉంటుంది అది. అందుకని స్విచ్ ఆఫ్ చేస్తే తప్ప మీకు రేడియేషన్ రాకుండా ఉండదు. అందుకని మీరు అవసరం లేని చోట స్విచ్ ఆఫ్ చేసేయండి, మీరు అవసరమైన చోట వైబ్రేషన్ మరి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సెల్ ఫోన్ వాడడం వల్ల మనుషులు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గానండి. ఇప్పుడు మనం ఒక ఎదురుగుండా మన పిల్లలు మాట్లాడుతున్నారు, పిల్లలు మన చుట్టూ ఉన్నారు, లేదా వైఫ్ మాట్లాడుతుంది, సో లేకపోతే పార్టీకి వెళ్ళారు, లేదా ఒక హోటల్కి వెళ్ళారు, సెల్ ఫోన్ వచ్చింది, మీరు మాట్లాడుతుంటే మీ ఫేస్ వంక చూడాలి వాళ్ళు. ఒక కస్టమర్ అనుకోండి, మీరు మాట్లాడుతుంటే మీరు ఫేస్ చూడడానికి పోనీ మీరు ఏమన్నా చాలా ఒక హ్యాండ్సమ్ హీరోయిన్ అయితే చూడినా కాసేపు చూడగలరు. ఇలాగా చిరాగా వేస్తుంది. ఇలా మాట్లాడుతుంటే ఏం చూస్తారు అంతసేపు. ఈ లోపల ఆయనకి ఫోన్ వస్తుంది, ఆయన ఫోన్ మాట్లాడతాడు, ఇప్పుడు మీరు చూడాలి. ఈ లోపల టైం అయిపోద్ది, మళ్ళీ కలుద్దాం వెళ్ళిపోతారు. అంటే మనం మనుషుల నుంచి ఇంపార్టెంటా, ఎక్కడో కాల్ చేసిన వ్యక్తి ఇంపార్టెంటా? అవతల కాల్ చేసిన వ్యక్తి మీకు సందర్భం తెలియదు కాబట్టి మీరు చెప్పొచ్చు అతనికి ఐ కాల్. చాలా ఫోన్లో ఎలా వచ్చినాయి అంటే మీరు రిజెక్ట్ చేయగానే మెసేజ్ వెళ్తుంది, ఐ మీన్ ఏ మీటింగ్ విల్ కాల్ బ్యాక్, ఎనీ అర్జెంట్ సెండ్ మెసేజ్ అని మీరు రెడీమేడ్ మెసేజ్ పెడితే నొక్కగానే మెసేజ్ వెళ్ళిపోతుంది.
సో మీరు బిజినెస్ మ్యాన్ అయితే అలాంటి ఏర్పాటు చేసుకోవాలి. అదర్వైజ్ మీరు ముందే సైలెన్స్లో పెట్టుకోవాలి అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు. మీకు జీవితంలో ఎక్కువ ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు అని ఎవరినన్నా అడగండి, ఫ్యామిలీ మెంబర్స్ పేరు చెప్తారు. వాళ్ళకి నిజంగా మీరు ఎంత క్వాలిటీ టైం ఇస్తున్నారు. వాళ్ళు ఎదురుగుండా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ వస్తే మీరు మాట్లాడుతున్నారంటే ఈజ్ ఇట్ రియల్ ఇంపార్టెంట్? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సుమలత సార్. ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్లో సెల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఓన్లీ మీ సేఫ్టీ కోసం ఉపయోగపడుతుందమ్మా. అది మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, టైంకి వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, మీకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడడానికి, దీనికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్లో అయితే యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది కానీ సెల్ ఫోన్ ఉపయోగపడుతున్నట్టు ఏమి దాఖలాలు లేవు. సో ఇన్ఫర్మేషన్ కోసమే మీకు పనిచేస్తుంది. అది ఇంకా మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఇవన్నీ అవసరం లేదంటారా? ఒక ఎడ్యుకేషన్ వైజ్ మాట్లాడడానికి అయితే ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఎడ్యుకేషన్ గురించి చర్చ అంత మన స్టూడెంట్స్ ఏమి ఇంకా పెరగలేదు. అలాగా అంత సెల్ ఫోన్లో చేయాల్సినంత అవసరం కూడా లేదండి. నిజానికి ఇంటి దగ్గర ల్యాండ్ లైన్ ఉంటే అది ఉపయోగించుకోవడం మంచిది. అది సెల్ ఫోన్లో ఎక్కువ మనం మిస్యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే. ఈవేళ మరి ఇన్ని రకాల ఫోన్స్ వస్తున్నాయి. ఫేస్బుక్ సెల్ ఫోన్ నుంచి వాడేసుకోవచ్చు. ఏం అవసరం అది? మీ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఇమీడియట్గా అయిపోతే ఆ ప్రపంచం ఆగిపోద్దా? కదండి, ఇవేం అవసరం లేదు. అది కానీ కనుక మీకు LinkedIn.in ఉంటాయి, అలాంటివన్నీ ఉపయోగం. మీరు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అయితే కనుక అలాంటి దాంట్లో నెట్వర్క్ పెంచుకోండి. కానీ మీరు ఇంకా ఈకామర్స్ వాడి మొబైల్ నుంచి వాడే అంత మీకు అవసరం లేవు ఇవాళ. సో స్టూడెంట్కి సేఫ్టీ కోసం ఆ యొక్క కొన్ని ఫెసిలిటీస్ కోసం తప్ప ఎడ్యుకేషన్ కోసం అయితే మొబైల్ ఇంకా పెరగలేదండి. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ చేతిలో ఫోన్ ఉంది. 10th ఈవెన్ స్కూల్ పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉంటున్నాయి. ఈ కల్చర్ దాదాపు కల్చర్ అయిపోయింది. ఇది మంచిది కాదంటారు. ఇవాళ మళ్ళీ ఫోన్లో కూడా మామూలు ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయవు కదా వాళ్ళకి. సో లేటెస్ట్ సెల్ ఫోన్ ఫీచర్ కావాలి. సో ఇట్ ఈస్ అ ఫాల్స్ ప్రెస్టేజ్ అండి ఇది. అందుకని తల్లిదండ్రులు యూటిలిటీ ఐటమ్ మాత్రమే కొనివ్వాలి అవసరం అయితే. బికాజ్ ఆ పిల్లలకి సేఫ్టీ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, అలాంటి వాటి కోసమే కొనివ్వాలి. అదర్వైజ్ అవసరం లేకపోతే కనుక యాక్చువల్గా స్కూల్లో ఒక ప్లేస్లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తీసుకునేటట్టు ఉంటే అలా చేయాలి. అది అదర్వైజ్ అవసరం లేకపోతే 99% అవసరమే లేదండి పిల్లలకి. అది ఆ రేడియేషన్ మంచిది కాదు. దాంట్లో చాటింగ్ కానీ SMS కానీ ఇట్స్ ఆల్ టైం వేస్ట్. సెల్ ఫోన్ వాడకమే మంచిది కాదు, వాడకమే మంచిది కాదు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ పాండురంగారెడ్డి. నా డౌట్ ఏంటంటే, సపోజ్ మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాల్ మాట్లాడుతున్నాం కదా సార్, అదే టైంలో మనం కాల్ డైవర్ట్ వేరే ఫ్రెండ్ చేసి మనం నెట్ ఆపరేట్ చేయొచ్చా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయొచ్చా? ఇవాళ మనకి మల్టీ టాస్కింగ్ అని కంప్యూటర్స్ లాగా మనిషి కూడా మల్టీ టాస్కింగ్ అయిపోయాడు. మీరు ఎవరన్నా ఒక చిన్న పేపర్ తీసుకుని మీ ఫోన్ నెంబర్ రాస్తే అక్కడ అదే సమయంలో నా ఫోన్ నెంబర్ చెప్పి రాసుకోగలరా? కాన్షియస్ మైండ్ కెనాట్ డూ 2 things at a time. 2-3 చేయడం వల్ల అందుకే కదా డ్రైవింగ్ సెల్ ఫోన్ వద్దంటారు. మీరు ఒకవేళ కొంతమంది డ్రైవ్ చేస్తే SMSలు కూడా టైప్ చేస్తుంటారు, లేదా SMSలు చూస్తుంటారు. అంటే మీరు SMS చూస్తా దారిని ఎట్లా చూస్తారు? ఒక రకంగా చెప్పాలంటే బ్లైండ్, కళ్ళు మూసుకుని చేయడం లాంటిది అది. సో మల్టీ టాస్కింగ్ ఫర్ కంప్యూటర్స్ అంటే మల్టీ టాస్కింగ్ అంటే మనకి 2020 క్రికెట్లో బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారు, ఫీల్డింగ్ చేస్తారు, అన్నీ ఒకసారి చేయరు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ప్రణమ్య. మళ్ళీ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్ రిగార్డింగ్ స్టూడెంట్స్ ఓన్లీ. స్టూడెంట్స్కి ఇప్పుడు సెల్ ఫోన్ చాలా అడిక్షన్ అయిపోయింది. వాళ్ళు చాలా అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా దే విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఫోన్స్. అది కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి సార్? అంటేనమ్మా, మనం ఏ టెక్నాలజీని ఎంతవరకు అవసరం? మీకు ఎగ్జామ్లో మీకు రిజల్ట్ బాగా వస్తేనే మీకు నెక్స్ట్ కెరీర్ ఉంటుంది. మీరు ఎంత ఫ్రెండ్స్లా ఉన్నా కానీ అందరికీ ఎక్సలెంట్ మార్క్స్ వచ్చి ఒక్కరికి 0, ఒక 5, 3 వచ్చినాయి అనుకోండి, ఆ డే మీకు చాలా గర్వంగా ఉంటుందా? మీకు డోంట్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ నాట్ డన్ రిజల్ట్ చూసి మీకు బాధ అనిపించిందా? ఇజంట్ ఇట్? సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఏదో ఆటోమేటిక్గా రాదు కదా. మన ఎఫర్ట్ అనేది ప్రీపెయిడ్, రిజల్ట్ పోస్ట్ పెయిడ్. సో మరి ఏది ముఖ్యం? మీకు ప్రయారిటీస్ చేసుకోవాలి లైఫ్లో. సో సెల్ ఫోన్లు ఇవన్నీ మనం కూడా వస్తాయి ఆటోమేటిక్గా. మనకు ఉంటే కార్లు ఇవన్నీ వస్తాయి, కానీ మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఒకసారి బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి బాధపడ్డారట. చిన్నప్పుడు నేను కలగనేవాడిని, ఓ ఇల్లు కట్టుకోవాలని, ఓ కారు కొనుక్కోవాలని. నా కళలు నిజమయ్యాయి, మీరు కూడా ఆ చిట్ ఫండ్లో జాయిన్ అవ్వండి. ఆయన చూసి ఏమన్నాడంటే, చిన్నప్పుడు కారుకి ఇల్లుకి అంత పెద్ద ఎత్తున కలగనాలా, మేము కలగనే వాళ్ళం, ఒక భగత్ సింగ్లా కావాలని, దేశానికి ఉపయోగపడే పౌరుడు కావాలని. అలాంటి కళలు ఉన్నందుకు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇన్స్టాల్మెంట్, ఈ కారు కళలు ఉంటే ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఎంబడి వచ్చాము. ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా మనకు అవసరం ఈ ప్రపంచంలో ఉంటున్నాం కనుక. దేర్ ఆర్ ఓన్లీ టూల్స్, యుటిలిటీస్, బట్ దే ఆర్ నాట్ అవర్ లైఫ్. సో దాన్ని ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి. స్టూడెంట్స్ మొబైల్ని మిస్యూజ్ చేయకుండా ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అన్ని ఎడ్యుకేషన్ లాగానే పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలమ్మా దీనికి. నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్ అవసరమా? నీకు కావాలి వేరు, అవసరం వేరు. నాకు జీవితంలో చాలా కావాలి, కానీ నాకు అది అవసరమా? ఎప్పుడు మీరే కొనుక్కోగలనంటే ఏది కొనుక్కుంటారు? యూ వాంట్ టు బై ద బెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, అంతేనే కదండి.
ఒకవేళ మీకే పిల్లలుండి అవసరం లేనిది అడిగితే మీరు ఎలా ఫీల్ అవుతారు? నీకు అవసరం లేదు, ప్లస్ హాని చేస్తుంది అనేది మీకు ఇవ్వాలా మరి? కదండి, డాక్టర్ మీకు ఏ మందు కావాలో అది ఇస్తాడు, మీకు ఏది కావాలో అది ఇవ్వడు. అలాగే పేరెంట్స్ ఆలోచించాలి. ఏ తల్లి తండ్రి కూడా పిల్లల చేత ద్వేషింపబడకపోతే ఎప్పుడైనా వాళ్ళు సరిగ్గా పేరెంటింగ్ చేయట్లేనట్టు లెక్క. పిల్లలకి విచక్షణ వచ్చే వరకు ఏది మంచి ఏది చెడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి మ్యాక్సిమం నో చెప్పాలి, తక్కువసారి ఎస్ చెప్పాలి. ఓకే, వాళ్ళకి ఎందుకు వద్దో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఐఎమ్ సందీప్. బిజినెస్ మ్యాన్ మీటింగ్లో ఉన్నాడు సార్. ఆ మీటింగ్ ఇంపార్టెంట్, ఆ కాల్ గిట్లా ఇంపార్టెంట్ సార్. ఆ సిచ్యువేషన్లో అతను ఏం చేయాలి సార్? ఒకవేళ అతనే కనుక మీటింగ్ ప్రెజెంట్ అని అనుకోండి, ముందే చెప్పాలి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ కాల్, మధ్యలో ఒక ఇంపార్టెంట్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో ఇట్ విల్ బి ఏ డిస్టర్బెన్స్ అని ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ కనుక ఆడియన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కనుక పోడియం దగ్గర ఉన్నప్పుడు కనుక వస్తే ఈ షుడ్ నాట్ టేక్ ద కాల్. అంత ఎమర్జెన్సీ అయితే అతను మాట్లాడకూడదు, లేదా అసిస్టెంట్కి ఇచ్చేయాలి ముందే ఫోన్, సార్ మాట్లాడతారు ఒక 10 నిమిషాల్లోని. ఇంకా ఎమర్జెన్సీ అయితే SMS పంపించాలి ఈ మొబైల్కి. సో కానీ తీసి మాట్లాడడం హ్యూజ్ సెమినార్స్లో నాట్ అలౌడ్. చిన్న బిజినెస్ మీటింగ్లో మీరు పార్టిసిపెంట్ అయితే ఒక CMDO ఎలాంటి మాట్లాడుతున్నప్పుడు ముందే మీరు చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మీరు బయటికి వెళ్ళి మాట్లాడాలి. సో వెరీ అర్జెంట్ కాల్ సార్, ఎక్స్క్యూజ్ మీ అని బయటకు వెళ్ళాలి. అలా కనుక అది చెప్పడం కూడా ఇబ్బంది అనిపిస్తే చెప్పకుండా కూడా వెళ్ళొచ్చు, బికాస్ ఎమర్జెన్సీలో రూల్స్ పనిచేయండి, బట్ యూ కెన్ గో అవుట్ ఆఫ్ రూల్స్. సో ఇంతకుముందు మీరు గైడెన్స్ గురించి మాట్లాడారు, యూజ్ చేసే వారికి ఎవరు ఇవ్వాలంటారు ఆ గైడెన్స్ అనేది? ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కార్ గురించి మాట్లాడుతూ నేర్చుకునేటప్పుడు కొన్ని ఉంటాయి పద్ధతులు అంటూ ఉంటాయి, దానికంటే సిలబస్ ఉంటుందంటారు, బట్ దీనికి ఏం లేదే, ఎవరు ఇవ్వాలి? యాక్చువల్గా వేరే దేశాల్లో సెల్ ఫోన్ కంపెనీస్ ఈ గైడెన్స్ ఇస్తారు, ఎలా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో పాటు ఎటికెట్ కూడా ఇస్తారు. కానీ మన దేశంలో ఎటికెట్ ఇస్తే అఫెండ్ అవుతారు. ఏంటి మాకు తెలీదా, నువ్వు చెప్తున్నావా? మళ్ళీ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అసలు మంచిది కాదు. నువ్వు వాడుకో బాబు ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఇక అందుకని ఇక్కడ మన అందరికీ మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు, అందుకే కన్సల్టెన్సీ పెద్ద హిట్ అవ్వదు మన దేశంలో. ఎవ్రీబడి అందరూ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు కదా, వినేవాళ్ళు తక్కువ. మనిషి తినకుండా ఉండగలరు కానీ మాట్లాడకుండా ఉండలేడట మనకి. సో ఎవరికి వారు తెలుసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. వేణు గారు, ఈ సెల్ ఫోన్ వాడకంలో కాల్ అనేది ఎంత ఇంపార్టెన్సో మెసేజ్ అనేది అంతకన్నా ఇంపార్టెన్స్. సో ఈ మెసేజ్ ఎలా చేయాలి, ఎవరెవరికి ఎలాంటి సందర్భాలు చేయాలి, ఒకసారి మెసేజ్ ఎడ్యుకేషన్ చెప్తారు. యాక్చువల్గా మన ఇండియాలో లేదు కానండి, US లాంటి కంట్రీలో బ్లాక్ బెర్రీస్ వాడతారు, అక్కడ ఈమెయిలే వాడతారు, SMSలు కూడా తక్కువ, మనకే ఎక్కువ. ఈవేళ ప్రపంచంలో ఉన్న జనాభా కంటే SMSలు ఎక్కువ వెళ్తున్నాయి. మన ఇండియాలో వాడినంత SMS ఇంకెక్కడ వాడరట. నిజానికి పనికొచ్చే SMSలు తక్కువ అండి, పనికిరానివి చాలా ఎక్కువ. చాటింగ్ వల్ల రకరకాల, ఈ మధ్యన మోటివేషనల్ మెసేజ్ కూడా ఎక్కువైపోయినాయి. ఏది ఎక్కువైనా స్వీట్ ఎక్కువైనా ఎలా మొహం వస్తుందా, నిజంగా అందులో పనికొచ్చి ఉన్నా కానీ 10-20 వచ్చేటప్పుడు ఏది చూడాలో తెలియట్లేదు. మనం SMS పంపించడానికి SMS మీద SMS మనం ఊరికనే పంపించకూడదండి, అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళకి కూడా దీనివల్ల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, దానికి పంపించాలి. 2-3 సార్లు పంపించినప్పుడు ఫస్ట్ అదే మెసేజ్ పంపినప్పుడు రెండోసారి జెంటిల్ రిమైండర్ అనేటువంటి పెట్టాలి. ప్లస్ మనం బిగిన్ చేసేటప్పుడు హాయ్ అని కానీ గుడ్ మార్నింగ్ అని కానీ మనిషితో ఎట్లా మాడతాం, లెటర్ ఎట్లా రాస్తాం అట్లా రాసి బ్రీఫ్గా చేసి లాస్ట్లో రిగార్డ్స్ అని మీ పేరు, సో మీ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు సాధారణంగా అది స్పామ్ అవ్వదు, ఫోన్ నెంబర్ లేనప్పుడు స్పామ్ అవుతుంది. సో యూ కెన్ గివ్ యువర్ ఫోన్ నెంబర్. ఎప్పుడన్నా మీరు ఒక 100 మందికి పంపిస్తే ఒకరిద్దరు ఫోన్ చేసి ఎవరైనా నాకు ఎందుకు పంపించారంటే ఐఎమ్ సారీ అని మీ డేటాలో ఇమీడియట్గా వాళ్ళ పేర్లు తీసేయాలి, బికాజ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. సో SMSలు మరి 12ంటికి అట్లా చేయకూడదు, బికాజ్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ బీప్ అనేది చాలా గట్టిగా వస్తుంది. ఆ నిద్రలే చూసి సో ఒక జోక్ పంపించడమో హాయ్ హౌ ఆర్ యూ అనో గుడ్ నైట్ అనో అంత అవసరం అండి అవి. సో టైమింగ్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వేణు భగవాన్ గారు, సెల్ ఫోన్ ఎలా వాడాలో చాలా చక్కగా వివరించినందుకు. అలాగే థ్యాంక్స్ స్టూడెంట్స్. ఇక చూసారుగా వేణు భగవాన్ గారి సలహాలు సూచనలు పాటించి కాల్ ఎప్పుడు చేయాలి, మెసేజ్ ఎప్పుడు చేయాలి, వీటిని గురించి తెలుసుకున్నారు కదా. సో వీటిని అనుసరించి ఎదుటి వారికి ఇబ్బందులు కలగజేయకుండా మనకు ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.